హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడైతే సివిల్ స్కోర్ అండి. అసలు సివిల్ స్కోర్ అంటే ఏంది, అది ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా ఈ సివిల్ స్కోర్ వల్ల మీకు అనేది ఇక్కడ ఏదైనా మీరు బ్యాంకులో లోన్ తీసుకోవాలనుకున్నా, అదేవిధంగా మీకు అనేది క్రెడిట్ కార్డ్ కావచ్చు, మిగతా పైన ఎలా ఎఫెక్ట్ పడుతుంది, అదేవిధంగా ఈ సివిల్ స్కోర్ వల్ల మీకు వచ్చే లాభం ఏంది, ఒకవేళ మీకు సివిల్ స్కోర్ తక్కువ ఉంటే అది మీరు ఎలా పెంచుకోవాలి, సివిల్ స్కోర్ పడిపోకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నీ అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీ అయితే వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మన అయితే వీడియోస్ అయితే మీకు వస్తుంటాయి. వీడియో లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. దీని ప్రాముఖ్యత మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ఇక్కడ సివిల్ స్కోర్ అనేది చూసుకుంటే 3 అంకెల సంఖ్య 300 నుంచి 900 మధ్యలో అయితే సాధారణంగా సంఖ్యలు అయితే ఉంటాయి. ఆర్థిక చరిత్ర చూసుకుంటే మీరు గతంలో తీసుకున్న లోన్ లేదా క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని బట్టి ఇది లెక్కించబడుతుంది. అదేవిధంగా బ్యాంక్ నమ్మకం అయితే ఉంటుంది. లోన్ ఇవ్వడానికి బ్యాంక్ మొదటగా పరిశీలించేది ఈ క్రెడిట్ స్కోర్ లేదా సివిల్ స్కోర్ మాత్రమే. అదేవిధంగా సివిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు లోన్ అయితే ఈజీగా అయితే వస్తుంది. అదేవిధంగా ఎప్పుడైనా సివిల్ స్కోర్ మనం చూసే ముందు అయితే ఇలా అయితే చూపిస్తుంది. దీంట్లో కొన్ని ఇండికేషన్ అయితే ఉంటాయి. ఎక్సలెంట్ అని, అదేవిధంగా గుడ్ అని, ఫైర్ అని, తర్వాత పూర్ అని, వెరీ పూర్ అని ఇలా అయితే ఉంటాయి. అదేవిధంగా మంచి సివిల్ స్కోర్ ఉండాలంటే అది ఎంత ఉండాలో అది కూడా నేను చెప్తాను. మీ సివిల్ స్కోర్ అనేది పడిపోవడానికి అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపించేది అనేది కొన్ని అయితే ఇక్కడ ఉంటాయి. అవి ఇక్కడ మీరు చూసుకుంటే రీపేమెంట్ హిస్టరీ అయితే ఉంటుంది, క్రెడిట్ యూటిలైజేషన్ ఉంటుంది, తర్వాత క్రెడిట్ మిక్స్ కావచ్చు, అప్పు రకాలని ఉంటుంది, తర్వాత కొత్త క్రెడిట్ ఎంక్వైరీలు అయితే ఉంటాయి. దీంట్లో రీపేమెంట్ హిస్టరీ అనేది చూసుకుంటే మీరు పాత లోన్లో ఈఎంఐ లేదా క్రెడిట్ బిల్ అనేది సకాలంలో చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఒక్కరోజు లేట్ అయినా కూడా మీకు అనేది క్రెడిట్ స్కోర్ అయితే దారుణంగా అయితే పడిపోతుంది. తర్వాత క్రెడిట్ యూటిలైజింగ్ రేషియో అనేది చూపిస్తారు. ఇదైతే మీరు చూసుకుంటే మీరు ఉన్న మొత్తం క్రెడిట్ బిల్లో పరిమితుల్లో ఎంత శాతం వాడుతున్నారో ఇందులో లెక్కిస్తాం. మంచి స్కోర్ కోసం ఎల్లప్పుడూ మీరు మీ లిమిట్లో 30% కన్నా ఎక్కువ అయితే యూజ్ అనేది చేసుకోవద్దు. అదైతే మీరు చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది క్రెడిట్ మిక్స్ అనేది చూడాల్సి ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ అప్పు తీసుకునేందుకు ముఖ్యంగా సెక్యూర్ అని, అన్సెక్యూర్ అని రెండు అయితే ఇక్కడ మీకు వర్తిస్తుంది. సెక్యూర్లో అనేది హోమ్ లోన్ కావచ్చు, కార్ లోన్ అయితే ఉంటాయి. అన్సెక్యూర్లో అయితే పర్సనల్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అప్పులు ఇవి రెండు అయితే మీరు చూసుకుంటే సమతుల్యంగా చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ లోన్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ లోన్, హోమ్ లోన్ ఇవి కూడా అయితే మీరు సమతుల్యంగా అయితే చూసుకోవాలి. అప్పుడే మీకు అనేది ఈ క్రెడిట్ మిక్స్ అయితే యూజ్ అవుతుంది. తర్వాత ఎంక్వైరీ అండి, ఇది చాలా మంది చేసే తప్పు అనేది ఫస్ట్లో అనేది చూడాల్సి అయితే ఉంటుంది. మీరు ఒకేసారి ఎక్కువ క్రెడిట్ కార్డ్ లేదా లోన్ కొరకు అయితే విచారించడం హార్డ్ ఎంక్వైరీ అంటారు బ్యాంకు వాళ్ళు అయితే. ఇది ఎలానే చూసుకుంటే బ్యాంకులో మిమ్మల్ని ఎప్పుడైనా హ్యాంగ్రీ లేదా అప్పు అవసరం ఎక్కువ ఉందని వాళ్ళైతే భావిస్తారనమాట. అంటే ప్రతి బ్యాంకు వెళ్ళి అయితే ఇక్కడ లోన్ కావాలని కావచ్చు, క్రెడిట్ కార్డు కోసం అయితే మీరు ఎంక్వైరీ అయితే చేయొద్దు. అదొకటైతే మీరు మిస్టేక్ అయితే చేయొద్దు. చాలా మంది బిగినర్స్ అయితే ఇదే మిస్టేక్ అయితే చేస్తారు. తర్వాత క్రెడిట్ వైస్ అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ లోన్ లేదా క్రెడిట్ కార్డ్ అయితే ఎప్పుడైనా పాతది అయితే ఉంటే మీ సివిల్ స్కోర్ అయితే మంచి లాభాలు అయితే ఉంటుంది. అండ్ పాత క్రెడిట్ కార్డ్ని కావచ్చు, లోన్ని కావచ్చు, అప్పుడే మీరు ఇక్కడ ఇది ముగించడం లేదా మూసివేయడం అయితే చేయొద్దు అనమాట. ఎందుకంటే పాతది ఎప్పుడైనా క్రెడిట్ లేదా లోన్ ఉంటే మీకైతే ఇక్కడ సివిల్ స్కోర్ అయితే మంచిగా అయితే ఉంటుంది. అది కూడా మీరు సకాలంలో ఇది చెల్లిస్తే మాత్రమే ఈ సివిల్ స్కోర్ అయితే మంచిగా ఉంటుంది. క్రెడిట్ ప్రైస్ కూడా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట. సివిల్ స్కోర్లో మనకు కామన్గా కనిపించే కొన్ని రేంజ్ ఇక్కడ లేదా లెవెల్స్ అయితే ఉంటాయి కదా, అవైతే మనం చూసుకుంటే సివిల్ స్కోర్ పరిధి ఫస్ట్ మనం చూద్దాం. ఎక్సలెంట్ ఉండాలంటే 750 నుంచి 900 మధ్యలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. బ్యాంకులో లోన్ అయితే మీకు ఈజీగా అయితే వస్తుంది. అదేవిధంగా మీకు వడ్డీ కూడా చాలా తక్కువ అయితే పడుతుంది. తర్వాత అనేది 700 నుంచి 749 అనేది చూసుకుంటే గుడ్, అంటే ఇక్కడ మీకు లోన్ వచ్చే అవకాశం ఎక్కువైతే ఉంటుంది. తర్వాత 650 నుంచి 699 అనేది పర్లేదు, బ్యాంక్ అదనపు నిబంధనలతో లోన్ అయితే మీకు ఇస్తారు. తర్వాత లాస్ట్ అని చూసుకుంటే పూర్ అండి. పూర్లోనే చూసుకుంటే 300 నుంచి 649 అయితే ఉంటుంది. లోన్ రావడం చాలా అరుదు, అదేవిధంగా చాలా తక్కువ అయితే లోన్ అయితే ఇస్తారు. అదేవిధంగా కండిషన్లు కూడా ఎక్కువ పెడతారు. అదేవిధంగా మీకు అనేది వడ్డీ రేటు కూడా ఎక్కువైతే అదనంగా ఛార్జ్ అయితే చేస్తారనమాట. బెస్ట్ సివిల్ స్కోర్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే 750 ప్లేస్ అయితే ఉండాలి. దీన్ని గోల్డెన్ మార్క్ అని అంటారు. ఎప్పుడైనా బ్యాంకులు అయితే 79% బ్యాంకులు ఈ మార్క్ని అయితే చూస్తారు. ఇలా అయితే మీకు ఉంటే ఈజీగా అయితే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. మీ వడ్డీ రేట్లో కూడా రాయితీ అనేది డిస్కౌంట్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. 750 ప్లస్ స్కోర్ అనేది పెంచుకునే కొన్ని మార్గాలు అయితే చూడాల్సి ఉంటుంది. సమయానికి చెల్లించండి, అంటే మీ క్రెడిట్ కార్డ్ లేదా పాత లోన్ ఈఎంఐలు అయితే బకాయిలు కావచ్చు ఏదైనా ఉంటే వాళ్ళది ఇచ్చే తేదీలోపు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. కార్డ్ లిమిట్ వాడడం తగ్గించండి, అంటే మీ కార్డ్ అనేది ఎప్పుడైనా పరిమితి 30% కన్నా ఎక్కువ అయితే పెంచుకోకుండా తక్కువ ఉండే విధంగానే జాగ్రత్తలు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. తరచూ కొత్త లోన్ అడగకండి. అదేవిధంగా బ్యాంకులో కావచ్చు, ఏదైనా క్రెడిట్ కార్డ్ కావచ్చు, మీరు లోన్ అయితే ఎప్పటికప్పుడు అప్లై అనేది చేసుకోవద్దు.
ఇది ఒకటి మీరు చూడాల్సి ఉంటుంది. రిపోర్ట్‌ని తనిఖీ చేయండి. అదేవిధంగా క్రమం తప్పకుండా మీ సివిల్ స్కోర్‌ని చెక్ చేసుకోండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మీకు మరి సరి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడైతే మీ సివిల్ స్కోర్ చెక్ చేస్తే మీకు ఒకవేళ పడిపోయే అవకాశం ఉంటే ఫస్ట్ అయితే గమనించగలరు. గమనించి ఈజీగా అయితే మళ్ళీ కవర్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అండ్ గైస్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదా సివిల్ స్కోర్ పడిపోకుండా ఉండడానికి ఆర్థిక క్రమశిక్షణ అయితే చాలా ముఖ్యం. అదేవిధంగా అవసరమైనప్పుడే అప్పు తీసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్ డెబిట్ అనేది చూసుకోండి. ఈఎంఐలో మర్చిపోకుండా ఉండడానికి బ్యాంకులో ఆటోమేటిక్ డెబిట్ అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు సకాలంలో అయితే చెల్లించడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఫైనల్ గా ఇక్కడ మీరు చూసుకుంటే మీ క్రెడిట్ హిస్టరీ లేదా ఇక్కడ సివిల్ స్కోర్ అనేది నెలల తరబడి టీకా క్రమశిక్షణను చూసి ఇక్కడ ఏర్పడే ఒక ప్రక్రియ ఉండాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.